హలో ఓ బ్రదర్ కొరియాలో పార్ట్ టైం జాబ్స్ గురించి ఒక కామెంట్ చేశాడు. సో మనం ఎన్ని అవర్స్ చేసుకోవచ్చు అని. మనం అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే 20 అవర్స్ పర్ వీక్ చేసుకోవచ్చు అండి. అదే గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే 30 అవర్స్ పర్ వీక్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికి ఎలిజిబుల్ అవ్వాలి అంటే మనం సౌత్ కొరియాకి యాజ్ ఎ స్టూడెంట్గా వచ్చి 6 మంత్స్ అయితే ఫినిష్ చేయాలి. ఒక సెమిస్టర్ ఫినిష్ చేసి ఉండాలి. ఈ సెమిస్టర్లో కూడా మనకు 80% కన్నా కూడా ఎక్కువ అటెండెన్స్ ఉండాలి. అలాగే మన గ్రేడ్ సి గ్రేడ్ కన్నా కూడా ఎక్కువై ఉండాలి. సో ఫస్ట్ బేసిక్ క్రైటీరియా అనమాట ఇది. దీంతోపాటు మన గైడ్ నుంచి కానీ యూనివర్సిటీ నుంచి కానీ మనం నో అబ్జెక్షన్ లెటర్ ఒకటి తీసుకొని మనకు హాయ్ కొరియా అని ఇక్కడ ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మనం నియరెస్ట్ కమ్యూనిటీ సెంటర్కి వెళ్ళి మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు అయితే పర్మిషన్ ఇస్తారండి మనకు. ఆ పర్మిషన్ ఇచ్చిన టైం కన్నా కూడా ఎక్కువ అవర్స్ అయితే మనం వర్క్ చేయడానికి అయితే ఉండదు. ఒకవేళ ఇలా ఎక్కువ వర్క్ చేసినా లేదంటే కొన్ని ఇల్లీగల్ ప్లేసెస్ ఉంటాయి లైక్ పబ్స్, క్లబ్స్, బార్లు ఇలాంటి చోట మనం ఫారినర్స్ అయితే వర్క్ చేయడానికి కుదరదు. అలాంటి చోట వర్క్ చేస్తూ మనం పట్టుబడినా కూడా మనకు ఫైన్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి. 1 to 5 million వరకు ఉంటుంది. అలాగే ఫర్దర్గా మనం పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ అయితే క్యాన్సిల్ చేసేస్తారు, ఇంకెప్పటికీ ఇవ్వరు. అలాగే మనం ఇండియాకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంటే కూడా ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది ఇమిగ్రేషన్ దగ్గర. సో మనం కొరియాకి ఎలా రావాలి, జాబ్ అయితే ఎలా రావాలి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, వీటన్నిటికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో చేసామండి. సో ఆ డెడికేటెడ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చెక్అవుట్.